కస్టమర్ ఆల్మోస్ట్ నాకంటే డబల్ ఉన్నాడు. అయినా సరే నేను దగ్గరకు పోయేంత వరకు అయితే క్యాన్సిల్ చేయలేను. దగ్గరకు పోయినా కస్టమర్ని పికప్ చేసుకున్నా. వేరే వాళ్ళు అయితే ఈజీ క్యాన్సిల్ చేస్తారు. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాంటీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 8:06 అవుతుంది. మనకు ఒకటి ర్యాపిడో రైడ్ వచ్చింది. పోయి ర్యాపిడో రైడ్ అయితే పికప్ చేసుకుందాం. అండ్ ఊబర్ కూడా ఆన్ చేసిన. ఊబర్ రైడ్ ఏం పడతలేవు. మేబీ ఊబర్కి టైం కాలేదనుకుంటా. సో ఊబర్ రైడ్ పడగానే పికప్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ర్యాపిడో అయితే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఒకటి పన కొంచెం 117 అన్నా. థ్యాంక్స్ అన్న. సో రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇంకో రైడ్ వచ్చింది. సో పికప్ వచ్చి ఇక్కడనే దగ్గరనే ఆడ డ్రాప్ చేసిన, గల్లీకి వచ్చేసిన. సో ఆ రైడ్ కస్టమర్ కాల్ చేద్దాం. ర్యాపిడోలో రైడ్ వచ్చింది. అక్కడ పికప్ లొకేషన్కి వెళ్ళేసరికి కస్టమర్ ఏం చేశారంటే ఆటోకి వెళ్ళిపోయారంట. ఫీజులు ప్యాక్ అయిపోయినాయి కాక. మళ్ళీ కస్టమర్ కాల్ చేసి వాళ్ళు ఏమన్నారంటే నేను ఆటోలోకి దిగుతాను, మీరు అక్కడికి రండి, లొకేషన్ పెడతా అని చెప్పారు. సరే అని చెప్పేసి కస్టమర్ కాల్ చేసి లొకేషన్ పెట్టారు. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. అట్లా ఉన్నారు కస్టమర్లు. అప్పుడప్పుడు ఏం చేస్తాను చెప్పు, బుక్ చేసుకొని కొద్దిసేపు ఆగొచ్చు కదా, మేము వస్తాం కదా. అరే ఏ మనుషులేమో బై. ఇప్పుడేమో రెస్పాన్స్ ఇస్తలేదు. ఒక ప్లేస్కి వచ్చి నిల్చున్నా, రింగింగ్ అవుతుంది కానీ పికప్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇగో నో రెస్పాన్స్. నిజంగా చెప్పాలంటే కాక ఈ మేడంకి దండేసి దండం పెట్టాలి. లొకేషన్ చెప్తుంది, ఇది బిహెచ్ఎల్, లెఫ్ట్ రా, రైట్ రా, ఇటు రా, అటురా అని చెప్పేసి ఆగం పట్టిస్తుంది. బిహెచ్ఎల్ సర్కిల్ మొత్తం ఎట్లుంటుంది అంటే ఏ ప్లేస్లో అయినా సర్కిల్స్ ఉంటాయి. స్కూల్ ఉంది ఇక్కడ, భారతీయ విద్యా స్కూలే సంథింగ్ ఉంది. లెఫ్ట్ రా, రైట్లా అంటది, పక్కన చర్చి అంటది, గ్రౌండ్ అంటది. ఆగం చెప్తున్నది. నేను ఎటువైపు పికప్ చేసుకోవాలి అర్థమవుతుంది. వాట్సాప్ లొకేషన్ పంపి అంటే ఎవరికన్నా అడుగు, గురుద్వారా అంటది. రే గురుద్వారా అడగడానికి చాలామంది ఉన్నారు. ఏరేం బిహెచ్ఎల్ ఒక ప్లేస్లో సర్కిల్ ఉంటుంది అనుకుంటుంది మేడం. నిజంగా అసలు ఏం మనుషులేమో భయ్. మళ్ళా అట్లా అన్నీ వద్దు మేడం, నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ ఇచ్చింది. వాట్సాప్లో పిన్ చేశాను. మేబీ లొకేషన్ పంపిస్తుందేమో. లొకేషన్ పంపించండి. నేను లొకేషన్ ఉన్నాను ఇక్కడ సైడు. మీరు గురుద్వారా అంటారు. ఇప్పుడు నేను ఎవరికి అడిగి రావాలా మేడం? మీరు వాట్సాప్లో లొకేషన్ పెడితే అయిపోతుంది కదా. మహాతల్లి అప్పటి నుంచి అరుచుకుంటూ ఇప్పుడు లొకేషన్ పెట్టింది. ఇక్కడనే ముందుకు సర్కిల్ అన్నది. సర్కిల్ అక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. ఏం చెప్పాలి చెప్పు కస్టమర్లకి. ర్యాపిడో మేడం, సర్కిల్ అంటారు మేడం. అక్కడ మస్తు సర్కిల్స్ ఉన్నాయి. 28 కూర్చోండి. కస్టమర్ని పికప్ చేసుకున్నా. యాక్చువల్లీ కస్టమర్ అక్కడే నిల్చున్నారు, వస్తలేరు, ఏం చేస్తలే. వామ్మో, మేడంది వాటర్ బాటిల్ కింద పడిపోయింది. అయ్యయ్యో. 254 मैडम। हाय, अच्छा है। वीडियो बनाते हैं। रैपिडो क्या है? रैपिडो अच्छा है, हम लोग भी वही चलाता। डेली है? नहीं डेली नहीं, ड्यूटी के बाद पूरा ऐप हम लोगों में। कितना पूरा 5 ऐप है ना? 5 ऐप सबका लॉगिन है मेरा। कैमरा देखा तभी मैं समझ गया। अच्छा, मैं डेली व्लॉग कर रहा हूँ इधर भैया। चैनल ऑफिशियल सैंडी यूट्यूब है। हाँ, दोनों है, यूट्यूब इंस्टा। हमारा भाई लोग बहुत काम करता है इसमें। अच्छा, वीडियो बनाता। किधर से? हम लोग यूपी से हैं। अच्छा, यूपी। ये वाला ఓకే భయ్యా, థ్యాంక్ యూ. కాకా జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేయగానే మనకు ఒక 18 కిలోమీటర్ రైడ్ వచ్చింది. పోయి కస్టమర్ దగ్గరికి కస్టమర్ని పికప్ చేసుకుందాము. సో ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ ఎక్కడ సైడ్ ఉందో ఫస్ట్ కస్టమర్కి కాల్ చేద్దాం. ఫస్ట్ హైటెక్ సిటీ అంటే కష్టమేగా. పార్సల్ కాకా. సో ఇలాంటి పార్సల్ ముందే చెక్ చేసుకోవాలి. జస్ట్ ఆ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం అడగలేము. లేదు అనుకుంటే పక్క అడిగేవాడిని. ఇంతకుముందు రైడ్ వచ్చినా కదా 278. ఇంకా కస్టమర్ పైసలు వేయలే, కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఆయన ఆన్లైన్ వేయని చెప్పేసి దన్నున కొట్టేసిన. ఒకసారి కాల్ చేద్దాం. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రైడ్ వచ్చింది. ఏడికంటే కుకటిపల్లికి. సో పోయి కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్ వచ్చి ఎంత ఉందంటే 350 మీటర్స్. నియర్ బై కస్టమర్ ఉన్నది కూడా. మేడం ర్యాపిడో
మేడం 5899. కూర్చోండి. చాలా మంచి వాళ్ళం మేడం. టైమింగ్ వచ్చింది మేడం. స్కానర్ చూపించేస్తారా? స్కానర్ చూపిస్తాను. బెడ్ ఫిట్ 113. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు ఊబర్లో నిజంగా చెప్పాలంటే రైడ్లే పడలేవు, ర్యాపిడోలో పడ్డాయి. సో ఈరోజు నేనే అంటే లైక్ ర్యాపిడోలో పడ్డప్పుడు ఊబర్లో వచ్చినాయి. 6th రోజు చేసిందేమో 370 రూపీస్. ఈరోజు 13th అక్టోబర్ వచ్చి అసలు ఏం లేదు. పడ్డాయి ఒక 4 రైడ్లు పడ్డాయి. బట్ ఆ 4 రైడ్లు పడ్డప్పుడు మనం ర్యాపిడోలో రైడ్ ఉన్నది. సో ఒక్కోసారి ఒక్కో లెక్క అన్నమాట. నాకు తెలిసి ఊబర్ ఎట్లా అంటే పడితే కంటిన్యూస్గా ఊబర్లో పడతాయి, లేకపోతే పడవు. ర్యాపిడోలో కంటిన్యూస్గా పడతాయి. బట్ ఏంటంటే పికప్ లొకేషన్ లాంగ్ వస్తుంది, అదొక్కటే మైనస్ పాయింట్ ఉంది. సో మనకి ఊబర్ ఎందుకు యాక్టివేట్ చేసుకున్నామంటే సడన్గా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, లాంగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు, ఒక రైడ్ లేకపోతే మల్టిపుల్ యాప్స్ ఆన్ చేసినప్పుడు మన అదృష్టం దానిలోకి ఏదైనా రైడ్ వస్తుంది కదా, అట్లా అని చెప్పేసి నేను యాక్టివేట్ చేసుకున్నా. ఓకే పర్లేదులే. హౌసింగ్ బోర్డ్ నుంచి నల్లగండ్లకు రైడ్ వచ్చింది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. నల్లగండ అంటే మనకి ఎట్లా వస్తుంది అర్థమైతలేదు. సరే చూద్దాం, పికప్ చేసుకునే వెళ్దాం. ఓకే కస్టమర్ అయితే పికప్ చేసుకున్న 27 minutes 12 kilometers. చలో పైకి డ్రాప్ చేసేసాం. నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. అక్కడ నుంచి అక్కడ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. 143 అవునా? ఎట్లా? నా నెంబర్ తీసుకుంటావా? ఓకే 96 మీ నెంబర్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉందంట. 15 minutes తర్వాత కస్టమర్ అయితే పేమెంట్ చేసిండు. ఫోన్పే నెంబర్ ఇచ్చిండు కదా, పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్లనే మనకు ఒక రైడ్ వచ్చింది 7 గంటల నల్లగండ్ల నుంచి BHLకి వచ్చింది. అయితే కస్టమర్ని పికప్ చేసుకున్నాక కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన కస్టమర్ని పికప్ చేసుకున్నాక. ఇంతకుముందు ఒక రైడ్ వచ్చింది BHLకి, కస్టమర్ని డ్రాప్ చేసిన. అయితే ముచ్చట ఏంటంటే కస్టమర్ ఆల్మోస్ట్ నాకంటే డబల్ ఉన్నాడు. అయినా సరే నేను దగ్గరికి పోయేంత వరకు అయితే క్యాన్సిల్ చేయలేను. దగ్గరకు పోయినా కస్టమర్ని పికప్ చేసుకున్నా. వేరే వాళ్ళు అయితే ఈజీ క్యాన్సిల్ చేస్తారు, బండి ఖరాబ్ అవుతుందని చెప్పేసి. జెన్యున్ చెప్తున్నా. ఓకే నాకు రైడ్ వచ్చింది పర్లేదులే తీసుకెళ్దామని చెప్పేసి కస్టమర్ని పికప్ చేసుకున్నా. దానికి తర్వాత స్పీడ్ అంటే నేనేం తక్కువ వెయిట్ లేను, కస్టమర్ ఏం తక్కువ వెయిట్ లేడు. నాకంటే డబల్ ఉన్నట్టు అర్థం చేసుకోండి. నేనే 85 kgs అంటే కస్టమర్ ఒక 150 kgs ఉంటాడు. అరే స్పీడ్ అంటే మనది వచ్చేది ఈ బండి మొన్న 200cc వెహికల్, ఇది ఉంది 100cc వెహికల్. ఆల్రెడీ తిరిగి ఇంజన్ మొత్తం హీట్ అయిపోతుంది. అంతా నా వెయిట్ కస్టమర్ వెయిట్ కలిపి స్పీడ్ అంటే ఎంత స్పీడ్ అవుతుంది చెప్పండి? 200cc కాదు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కస్టమర్లకి మీ పర్సనాలిటీ తగ్గట్టు బండి బుక్ చేసుకోండి. లైక్ మీరు కొంచెం వెయిట్ అనిపిస్తే ఆటో బుక్ చేసుకోండి. మీరు సేఫ్గా వెళ్ళడానికే చెప్తున్నా, ఏదో ఇది పర్సనాలిటీ చెప్పడం కాదు. మీరు ఒకవేళ సేఫ్టీ పోవాలనుకుంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓవర్ వెయిట్ అయిందనుకో, ఇప్పుడు ఓవర్ వెయిట్ అయిందంటే బండి అనేది స్కిడ్ అయిపోతుంది, బండి మూవ్ అది కాదు. కొంచెం ఉతారు ఉందంటే బ్రేకులు కంట్రోల్ కావు. అందుకోసం నా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఓవర్గా వెయిట్ అనిపిస్తే ఆటో బుక్ చేసుకోండి. ఒక 50 రూపాయలు ఎక్కువైపోతుంది. బండి బుక్ చేసుకొని బండి ఉన్న రేర్ స్పీడ్ అంటే ఎంత స్పీడ్ పోతారు చెప్పు? బండి పోయేది కొంచెం స్పీడ్ పోనీ అని ఎట్లా పోతారు చెప్పు? నిజంగా మస్తు ఇబ్బంది అనిపించింది తెలుసా. ఇగో ఆల్రెడీ నాది ఇది ఊగుతున్నది, ఇగో చూసారు ఎట్లా ఊగుతుందో. కస్టమర్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి. ఏదో తక్కువ అమౌంట్ వస్తున్నది బైక్ బుక్ చేసుకొని పోతాము అంటే మీకే రిస్క్ అవుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పుడప్పుడు ఆటో కూడా బుక్ చేసుకోండి. అది మీ సేఫ్టీ గురించే, మా సేఫ్టీ గురించి అయితే కాదు. సడన్గా స్కిడ్ అయిపోయి కింద పడ్డామంటే అంత సంగతి. ఇక నాకు దెబ్బలు తాగితే నీకు దెబ్బలు, అట్లా దెబ్బలు తాగినా కానీ మాకే రిస్క్. కావాల్సిన పడేసిరు రైడర్ అని చెప్పేసి అదో కంప్లైంట్. ఏదో ఫేక్ కాదు, ఇది నిజమే. కస్టమర్ని బ్లర్ చేసి మరి చూపిస్తా ఒకవేళ చూపించాలనుకుంటే. కానీ ఎందుకులే చూపించాలా వద్దా నేను అనుకోవాలి అంతే. ఎందుకంటే మళ్ళీ ఇవి కూడా ట్రోల్స్ అయితే అన్నమాట. నువ్వు బాడీ షేమింగ్ చేసినావు, వాళ్ళు అట్లా ఊరు ఇట్లా ఊరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బుక్ చేసుకుంటారు అంటారు. కానీ నేను అంటుంది మీ ఇష్టం వచ్చింది బుక్ చేసుకోండి, కానీ కింద పడితే మీకు ప్రాబ్లం మాకు ప్రాబ్లం. అంటే ఈ చిన్న బండి కాబట్టి కంట్రోల్ కావు. సో నువ్వు కొంచెం వెయిట్ ఉంటారు కాబట్టి ఆటో బుక్ చేసుకుంటే బెనిఫిటే కదా నా ఒపీనియన్. ఓన్లీ ఈరోజు మన ర్యాపిడోలో 830 రూపీస్ అయింది. మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాం. ఊబర్ కూడా ఆన్ చేసినా కానీ ఊబర్లో ఒక్క రైడ్ కూడా అవ్వలేదు. నార్మల్గా ర్యాపిడోలో రైడ్ వచ్చిన తర్వాత ఊబర్ రైడ్ వచ్చినాయి. ఇక మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే గలీజ్ ఉంటే యాక్సెప్ట్ చేయలేను. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్.